హైదరాబాద్ లో హీరో అల్లు అర్జున్ ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టుకు తరలించారు. ఒక రాత్రి జైల్లో గడిపిన అల్లు అర్జున్ మరునాడు విడుదలయ్యారు. అల్లు అర్జున్ విడుదల అనంతరం పలువురు సినీ ప్రముఖులు ఇంటికెళ్లి అతన్ని పరామర్శించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే ఇది కాస్త పెద్దదైంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ వల్లే జరిగిందని సీఎం ఫైర్ అయ్యారు. పోలీసులు చెప్పినా వినలేదన్నారు. మరోవైపు అల్లు అర్జున్ ఇంటికెళ్లిన సినీ ప్రముఖులపై కూడా ఫైర్ అయ్యారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఎంపీడీఓ కుటుంబీకులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో జర్నలిస్ట్ అల్లు అర్జున్ వివాదం గురించి ప్రశ్నించారు. అల్లు అర్జున్ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ అంశంపై మీ స్పందన ఏంటని అడిగారు. రిలవెంట్ ప్రశ్నలు అడగాలని, ఇక్కడ జనాలు చచ్చిపోతే సినిమా గురించి మాట్లాడతారా అని పవన్ కళ్యాణ్ అన్నారు. కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండి, పెద్దగా ఆలోచించండి అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయని, వాటి గురించి అడగాలన్నారు. సినిమాలు కాకుండా వేరే విషయాలపై డిబేట్ ఉండాలన్నారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడాలన్నారు. ఇదిలా ఉండగా పవన్ ను చూసేందుకు అక్కడికి వచ్చిన పలువురు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన సీరియస్ గా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓజీ ఓజీ అంటూ స్లోగాన్లు చేశారు. దీనిపై ఆయనే ఆగ్రహానికి గురయ్యారు. ఏంటయ్యా మీరు, ఎప్పుడు ఏ స్లోగాన్ ఇవ్వాలో మీకు తెలియదు, పక్కకు రండి అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నారు. వరుస మీటింగ్స్, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు దర్శక నిర్మాతలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పట్టాలెక్కించిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. తన తదుపరి చిత్రాలు ఓజీ, హరిహర వీరమల్లు షూట్స్ లో వీలు కుదిరినప్పుడు పాల్గొంటున్నారు. సుజిత్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రమే ఓజీ. యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గా ఇది సిద్ధమవుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.